కడప జిల్లా పులివెందుల మార్కెట్ యార్డ్ వద్ద స్కూల్ బస్కు ప్రమాదం తప్పింది. మార్కెట్ యార్డ్ వద్దకు రాగానే బస్ నుంచి 2 టైర్లు విడిపోయాయి. అయితే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 30 మందికి పైగా విద్యార్థులుండగా వారంతా ప్రస్తుతం సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ టెస్ట్ ప్రక్రియ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టగా ప్రైవేటు వ్యక్తులు స్కూల్ బస్సుల ఫిట్నెస్ టెస్టులు సరిగ్గా నిర్వహించలేదని విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ప్రస్తుతానికైతే విద్యార్థులు సేఫ్ అని తెలుస్తోంది. బట్ ఎందుకు ఈ టైర్లు అది ఊడిపోవడం పట్ల అసలు వ్యాన్ డ్రైవర్ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లా పులివెందుల మార్కెట్ యార్డ్ సమీపంలో ఇవాళ ఉదయం ఏదైతే స్కూల్ పిల్లలను ఎక్కించుకొని వెళ్తున్నటువంటి స్కూల్ బస్సు ఒక్కసారిగా ఏదైతే మార్కెట్ యార్డ్ వద్దకు రాగానే ఒక్కసారిగా మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ ను ఒక్కసారిగా వేగంగా ఎక్కించడంతో కూడా ఒక్కసారిగా ఆ బస్సుకు ఉన్నటువంటి 2 టైర్లు కూడా ఊడిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ బస్సులో దాదాపుగా 30 మంది విద్యార్థులు కూడా ఉన్నారని చెప్తే అయితే ఆ 2 టైర్లు ఒక్కసారిగా కూడా పక్కకు పోవడంతో కూడా పూర్తిలో బస్సు అక్కడికి కింద కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్నటువంటి స్థానికులు కావచ్చు అందరూ కూడా హుటాటిన విద్యార్థులందరినీ కూడా ఆ బస్సుల నుంచి మొదటగా వాళ్ళందరినీ దింపడం జరిగింది. దింపిన అనంతరం కూడా ఏదైతే ఆ డ్రైవర్ చాకచక్యం వల్లనే పూర్తిలో కూడా ఏదైతే బస్సు ప్రమాద ఘటన జరగకుండా పూర్తిలో బస్సును అక్కడికి ఆపివేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక స్కూల్ చేసిన నేపథ్యంలో ఏదైతే స్కూల్ వ్యాన్లకు సంబంధించినటువంటి టెస్టులు చేయాల్సిన నేపథ్యంలో కూడా ఆ టెస్టులు చేయకుండా పూర్తిలో ఏదైతే ఫిట్నెస్ సంబంధించినటువంటి ప్రక్రియ ఉందో అది ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇప్పుడు కట్టబెట్టడం జరిగింది. వీళ్ళు తూతూ మంత్రంగానే అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చెప్పి వీళ్ళైతే కనుక సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇలా స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఇస్తున్నారో ఈ నేపథ్యంలో వాళ్ళు అన్ని బాగున్నాయని పంపించిన నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ పెద్ద ప్రమాదం చోటు చేసుకోలేదు, కానీ పూర్తిలో ఒక్కసారిగా 2 టైర్లు ఊడిపోవడంతో కూడా బస్సు అక్కడికి కూర్చోవడంతో అలాగే డ్రైవర్ చాకచక్యంతో కూడా వ్యవహరించడం ద్వారా 30 మంది విద్యార్థుల ప్రాణాలు కూడా పుట్టాలో కాపాడిన పరిస్థితి ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అటు ఎవరైతే మనం చూసుకోవచ్చు మోటార్ వెహికల్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లు ఉన్నారో అందరూ కూడా పూర్తిస్థాయిలో ఇటువంటి ఫిట్నెస్ లేని బస్సుల పైన కూడా ఇప్పటికే దాడులు చేయాలి, దానిని ఖచ్చితంగా నిర్మూలించాలని చెప్పిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు ఘటన అయితే కనుక పెద్ద ఎత్తున ఎటువంటి ప్రమాదం జరగకుండా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కన్నా మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.